ఆచార్య శ్రీ శక్తి ఛానల్కు స్వాగతం. మీ అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణం ఉగాది రోజు చాలా శ్రేయస్కరమని అంటుంటారు. సాయంత్రం ప్రతి దేవాలయాల్లో పంచాంగ పఠనం చేస్తుంటారు. చాలామంది భక్తులు శ్రవణం చేస్తూ ఉంటారు. అసలు పంచాంగం అంటే ఏమిటి అని ఈ కాలం వాళ్ళకి చాలామందికి తెలియదు. తిథి, వారము, నక్షత్రం వరకు కొంతమందికి తెలుస్తుంది. యోగకరణాలు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేవి కూడా తెలియట్లేదు. ఈరోజు ప్రతి పంచాంగ శ్రవణంలో శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని పౌరాణికులు పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తారు. పంచ అంటే సంస్కృతంలో 5, అంగములు అంటే భాగములు అని అర్థం. ఈ పంచాంగములో 5 భాగములు కలిగి ఉంటుంది. ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కారణము. తిథి మనం 15 పరిశీలిస్తాం. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమ, అమావాస్య. ఈ విధంగా 15 తిథులు మనం గమనిస్తాం. అలాగే వారాలు సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము అని ఈ 7 వారములు కూడా మనం గమనిస్తాం. అలాగే నక్షత్రాలు 27 ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని నక్షత్రాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇక యోగం, కరణం అనే విషయానికి వస్తే ఇవి సాధారణంగా జ్యోతిష్యం చూసేవాళ్ళు తప్ప మామూలు వారు వీటిని పెద్దగా తెలియదు, పట్టించుకోరు. చంద్రగతిని అనుసరించి 11 కరణాలు వరుసగా తిథిలో సగభాగాన్ని లెక్కిస్తారు. 2 కరణాలు కలిస్తే ఒక యోగం అవుతుంది. భవ, బాలవ, కౌలవ, తౌతుల, గరజి, పణజి, భద్ర, శకుని, చతుష్పాతు, నాగవము, కిమస్తుఘ్నము అని 11 కరణములు ఉన్నాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. అలాగే యోగాలు 27 ఉన్నాయని చెప్తున్నాయి. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, సుకర్మము, ధృతి, శూలము, గండము, వృద్ధి, ద్రవము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతిపాత్, వరియాన్, పరిఘ, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుభ్రము, బ్రహ్మము, ఇంద్రము, వైధృతి అని ఈ పంచ అంగముల మీద ఆధారపడి ఖగోళ శాస్త్ర రహస్యాలు, వివిధ గ్రహగతులు, ఆయా గ్రహగతుల్లో తిరుగుతున్నప్పుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రభావము, మేషాది ద్వాదశ రాశుల్లో ఆ నక్షత్ర సంచారం వల్ల, గ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలను, అలాగే గ్రహణాలను, తర్వాత వర్షపాతాలను మొదలైన వాటిని పూర్వకాలం వారు సిద్ధాంతీకరించి పంచాంగంగా మనకు అందించడం జరిగింది. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్ర విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది. అలాంటి పంచాంగంలోని 5 అంశాలేంటో మనం తెలుసుకున్నాం. ఇలాంటి ముఖ్య విషయాలు మీకు తెలియాలంటే ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.